కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. నిధాయ ఏకే ఏకే అనే మాటకు అర్థం ఏ కొందరో అని అర్థం. ఇక్కడ కతిచన చిదానందలహరీం భజత్తి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. ఈ ఏకే శబ్దం కూడా ఉపనిషత్తులో లేదండి. తెలుగు ఏకే కాదు, సంస్కృతం ఏకే. ఇది త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగేన ఏకే. ఏకే అంటే ఏ కొద్ది మందో అని అర్థం ఇక్కడ. అలాగే ఇక్కడ ఏకే అనే శబ్దాన్ని ఇంత చక్కగా వాడారు ఇక్కడ. అందుకే కొంతమంది ఇలా చేస్తారమ్మా అన్నారు ఇక్కడ. కొంతమంది అంటే అందరికీ ఇటువంటి స్థితి రాదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధై అని కొద్ది మంది మాత్రం ఇలా చేయగలరు. అయితే ఆ కొద్ది మందిని ఎందుకు చెప్తారండి? మెజారిటీ అంతా ఇలా చేస్తుంటే వాళ్ళ గురించి చెప్పచ్చు కదా అంటే, మెజారిటీ గొప్పవాళ్ళు మెజారిటీగా ఉండరు. అది ఒకటి ఉన్నది ఇక్కడ. గొప్పవాడి సంఖ్య ఎప్పుడు తక్కువే. ఎందుకంటే రాళ్ళు దొరికినట్లు రత్నాలు దొరుకుతాయండి, అవి ఎప్పుడు ఏకే అవి ఇక్కడ. కానీ నువ్వు ఎప్పుడు రత్నం గురించి వర్ణించాలి కానీ రాళ్ళ గురించి శ్లోకాలు రాయకూడదు ఇక్కడ. రత్నాల గురించే రాయాలి. కానీ సాధకుల్లో ఉత్తమ సాధకుల గురించే చెప్పాలి. ఎందుకంటే వాడు నీకు ఆదర్శం, వాడు నీకు మోడల్, వాడు నీకు ఐడియల్. అందుకు వాడిని మోడల్గా చూపిస్తున్నారు ఇక్కడ. అటువంటి ఏకే మహాభోగ రసికా నిరవధి మహాభోగ రసికా వాళ్ళు ఇలా జపం చేస్తారు. ఇలాగా వాళ్ళు పురస్చరణ చేసి హోమాలు చేస్తారు. నీ మంత్రం ఇంత గొప్పదమ్మా, మోక్షాన్ని ఇవ్వగలిగే మంత్రం, ఐహికాన్ని ఇవ్వగలిగే మంత్రం. అలాంటి మంత్రాన్ని నీ తంత్రం ద్వారా ఇచ్చాడు. నీ మాట చేత, నీ నిర్బంధం చేత దక్షిణామూర్తి అయిన శివుడు. అంటే ఈ 3 శ్లోకాల్లో అమ్మవారి యంత్ర మంత్ర స్వరూప స్వభావాలు చెప్పాడు. వాటిని మేళనం చేస్తూ అమ్మవారి స్వరూపం శివశక్తిలోని ఏకరువు పెట్టిన దాని యొక్క సమిష్టి శ్లోకం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇందులో చెప్పడం ఏంటంటే జగమంతా శివశక్తిమయం, జగత్తు శివశక్తి తప్ప మరొకటి కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఏ జగత్తు? అదిగో కనబడుతున్న జగత్తు అంతా కాదు, ఈ జగత్తు కూడా. ఇక్కడే అక్కడ అంతా జగత్తంతా శివశక్తిమయం. ఇది తెలుసుకోవడానికి శ్రీచక్రారాధన. అందుకే శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానందపరయో. ఒక విధంగా లలితాశాస్త్రం గుర్తు చేస్తున్నారేమో అనిపిస్తుంది. లేకపోతే స్వతంత్రం తే తంత్రం అనడం ఎందుకు? స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపుని గుర్తు చేశారు. ఇక్కడ సమరస పరానంద పరయో అంటే సామరస్య పరాయణ, అది చూపిస్తున్నారు. సమరసం, సమరసం అంటే ఇద్దరూ ఒకేలా ఉండడం, ఇద్దరు అనుభవం ఒకేలా ఉండడం. ఆయనేమో మంచి మూడుతో ఉత్సాహంగా ఎలా వేసుకుంటూ ఇంటికి వస్తాడు. అప్పుడు ధుమధుమలాడుతూ చూస్తే ఏమిటది అనగానే మొత్తం మూడిపోయింది ఇక్కడ. అది సమరసం కాదు, అదో రసం. ఏం చేస్తాం? అది సమరరసం. సమరసం ఇలా ఉంటుంది ఇక్కడ. దీన్ని హార్మనీ అంటారండి. చాలా అద్భుతమైన శబ్దం ఇక్కడ. ఇద్దరు ఒకే స్టేట్లోకి వెళ్ళిపోవడం హార్మనీ. అసలైన ఆనందం హార్మనీలో ఉందన్నారు. చాలా అది సైకలాజికల్గా కూడా చాలా చెప్పచ్చు, కానీ ఇప్పుడు ఆ క్లాస్ కాదు ఇది. ఇక్కడ సమరసం అనే మాట గొప్ప మాట. ఆ సమరసం ఎవరి దగ్గర ఉందంటే శివశక్తుల మధ్య ఉంది. అందుకే వాళ్ళు ఆది దంపతులు. ఇద్దరు ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటారు ఇక్కడ. అందుకే నాన్న ఉత్సాహం గేల వేస్తుంటే ఇప్పుడు చిరాకుంటే ఉత్సాహం పోతుందండి, అలా కాదు. ఇద్దరు ఏ పని చేసినా ఇద్దరు ఒకేలా చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క మూడ్ కావాలి. ఆయన ఒక మూడుతో పని చేస్తే ఈవిడ మూడు వేరు ఉంటే ఆ పని ముక్కలు అవుతుంది, అంతే కదా. మంచి భోజనం చేద్దామా అని వాడు వంట పోతుంటే అబ్బా నాకు తినాలని లేదన్నాడు అనుకోండి, ఇంకేం వంట చెప్పండి ఇక్కడ. మంచి భోజనం వండుదామంటే సరే నేను తినడానికి సిద్ధం, పని చేసుకుందామనంటే అప్పుడు సమరసం. అలాగే పని కూడా వాళ్ళు అలా కలిసి చేస్తూ ఆ అనుభవం కూడా ఇద్దరు కలిసి అనుభవిస్తుంటే సమరసం. ఇదే అన్యోన్యం అంటే ఇది అర్థం. ఆ హార్మనీ సాధించగలగాలండి. హార్మనీ సాధించాలంటే హార్మనీ సాధించిన దంపతులను ప్రార్థన చేయాలి. అలాంటి దంపతుల్లో ఉమామహేశ్వరులు తప్ప మరొకట్లేదు. అందుకే దాంపత్య ధర్మంలో వివాహం హార్మనీ కోసమే. అందుకే అలాంటి హార్మనీ కోసం పనికొచ్చే వివాహం కోసమని
నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరిన్ పతిజేయుమమ్మ నిన్ను నమ్మిన వారి కన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అంది అమ్మ లక్ష్మీదేవి రుక్మిణమ్మ. ఉమామహేశ్వరుల యొక్క సమరసం ఇద్దరు చెప్తున్నారు. అమ్మ మీరిద్దరు ఎలా అంటే శేషశేషీ భావం ఉంటుందమ్మా అన్నారు. అంటే ఒకరు ప్రధానంగా కనబడి ఇంకొకరు అప్రధానంగా కనబడతారు కొన్ని పనుల్లో. ఒక పనిలో నువ్వు ప్రధానం, ఆయన అప్రధానం. మరొక పనులు ఆయన ప్రధానం, నువ్వు అప్రధానం. కానీ నిన్ను ప్రధానంగా పెట్టిన అప్రధానంగా ఉన్నా ఆయనతోనే ఆ పని జరుగుతుంది. అలా ఇద్దరు కలిసే చేస్తారు రెండును. అది ఎలాగో అంటే ఈ జగత్తంతా నువ్వు శరీరం. ఎవరి శరీరం జగత్తు? నువ్వు శరీరానివి. ఎవరి శరీరానివి? శివుని శరీరానివి నువ్వు అన్నాడు. శరీరం త్వం శంభోహో, నువ్వు శివుని శరీరానివి. కానీ అమ్మ శరీరం అంటే కనబడుతున్న రూపం శివుని శరీరం అంటే ఏం మాట అండి ఇక్కడ? ఏంటా కనబడుతున్న రూపం? అనంత విశ్వం. అనంత విశ్వం అమ్మవారి రూపం. అయితే అమ్మవారి రూపం అన్నప్పుడు వక్షస్థలం ప్రధానంగా వర్ణిస్తున్నాడు. శశిమిహిర వక్షోరుహయుగం. శశి మిహిర అంటే చంద్ర సూర్యులు వక్షస్థలముగా కలిగినటువంటి శరీరము నీది. నీదా? ఆ శరీరము నువ్వు, అది శివుని శరీరము అన్నాడు ఇక్కడ. నువ్వు శివుని శరీరమువు, నువ్వు శివుని శరీరానివి. ఆ శరీరము చంద్ర సూర్యస్థలములతో కూడినది. మరి ఆయన ఈ శరీరానికి ఆత్మ అన్నాడు ఇక్కడ. శరీరము ఆత్మ కలిస్తేనే కదా మనం అవుతున్నాం. అలా జగత్ అనే శరీరానికి ఆత్మ ఈశ్వరుడు, శరీరం అమ్మవారు. శరీరం అంటే ఏంటో కదా ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ, మేనిఫెస్టేషన్. వ్యక్తీకరింపబడింది. కానీ శివుడేమిటో వ్యక్తీకరింపబడితే అమ్మ. కానీ అమ్మవారు అనగా వ్యక్తము, శివుడు అవ్యక్తము అన్నాం. శరీరం త్వం శంభోహ శశిమిహిర వక్షోరుహయుగం తవ ఆత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. ఆ ఈశ్వరుడు నీకు ఆత్మ అని నేను తెలుసుకుంటున్నాను. ఈశ్వరుడు నవాత్మానం, 9 రూపములతో ఉన్నవాడైన ఈశ్వరుడు నీకు ఆత్మ. నువ్వు ఆయన శరీరానివి. 9 రూపంతో ఉన్న ఈశ్వరుడు నీకు ఆత్మ. 9 రూపాలతో అంటే 9 రూపాలతో కనబడుతున్నవాడు. ఆ 9 రూపాలు ఏమిటో చెప్తున్నారు. అది నేను మొన్నే చెప్పుకున్నా. మళ్ళీ నవ ఆవరణలు వచ్చాయి. ఆ 9 అన్నప్పుడు భూతాది పంచకం. భూతాది పంచకము అన్నప్పుడు పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్నయ్యాయి? 5. 5 కలిపి 5. ఒక్కొక్కటి 5 తప్ప సెట్. అలా 5 అయ్యాయి. 4 ఏమిటంటే అవ్యక్తము, మహత్తు, బుద్ధి, మనస్సు కలిపి 9. ఈ 9 పరమేశ్వరుడు నీ శరీరముగా వ్యక్తం చేస్తున్నాడు. అంటే 9 ఎక్స్ప్రెషన్స్ ఎవరివి? ఆయనవి. ఎక్స్ప్రెస్ అయిన 9తో కూడా శరీరం ఎవరిది? నీది. ఇందులో అతః శేషశేషీత్యయం ఉభయ సాధారణతయా. శేష శేషి. ఇక్కడ శేషి అంటే ప్రధానము, శేష అంటే అప్రధానము. అంటే అది అవసరమే. ఇప్పుడు బుద్ధి చెప్తేనే మీరు ఇక్కడి దగ్గర వచ్చారు. బుద్ధి ప్రధానమా, శరీర ప్రధానమా? చెప్పండి. అంటే బుద్ధి చెప్తే వచ్చారు, బుద్ధికి ఇంపార్టెన్స్ కనబడుతుంది. అప్పుడు బుద్ధిని శేషి అన్నారు. వచ్చింది శరీరం కనుక శరీరానికి ప్రాధాన్యం ఉన్నది. కానీ బుద్ధి చెప్పినప్పుడు శరీర ప్రాధాన్యం తగ్గి బుద్ధికి ప్రాధాన్యం చెప్తున్నాం. శరీరం వచ్చి కూర్చున్నప్పుడు శరీరానికి ప్రాధాన్యం చెప్తున్నాం. ఒకదానికి ప్రధానం వచ్చినప్పుడు ఇంకోటి అప్రధానంగా ఉంటుంది. కానీ 2 కలిసే ఉంటాయి. ఈ శేషశేషితో జగత్ ఎలా నడుపుతుందో పరిశీలిద్దాం. జగత్తులో 5 పనులు జరుగుతాయని చెప్పుకున్నాం. మళ్ళీ ఆ నాలెడ్జ్ అలాగే కంటిన్యూ అవుతుంది. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములు. 5 కృత్యముల్లో నీ పనులు కొన్ని, ఆయన పనులు కొన్ని. 4 పనులు మొదటివి, 2 నీవి, 2 ఆయనవి, 1 ఇద్దరిది. ఇది సమరసం అంటే తెలుసుకోండి. సృష్టి, స్థితి అమ్మవారి పని. ఎందుకంటే సృష్టి నడపడం, సృష్టి యందు మక్కువ అంతా తల్లి పని. లోకంలో కూడా చూడండి, ఆయన గారు ఏదో హడావిడిగా తిరుగుతుంటే మీ ఇల్లు అసలు పట్టట్లేదు, పిల్లల గురించి పట్టించుకున్నారా అని అంటుంది తల్లి. వాడిని ఇటువైపు తిప్పుతుంది, ఇంటివైపు పట్టించుకునేలా చేస్తుంది తల్లి. అతను బిజీలతలు ఉన్నప్పటికీ కూడా ఏం పెళ్లి వేసుకొచ్చి చూస్తున్నారా లేదా, అన్నీ నేనే చూసుకోవాలి, మీరేం పట్టించుకోరు అని అంటూ ఉండడం లోకంలో చూస్తాం. అదే స్త్రీ స్వభావంలాగా అమ్మవారు అలాగా ఈ లోకం సృష్టించడం, దీన్ని స్థితి చెయ్యడం, ఈ 2 అమ్మవారి ఇంపార్టెన్స్. ఇచ్చినప్పుడు నేనేం అడ్డాడు, ఆ పనికి సహకరిస్తూ కూర్చుని చూస్తూ ఉంటాడు. అక్కడ అప్రధానంగా కనబడతాడు. ప్రధానమంతా ఆవిడ అక్కడ శేషి, ఈయన శేషలాగా ఉంటాడు ఇక్కడ. ఇంకా నాదైంది మీరు చూసుకోండి అంటుంది ఇక్కడ. అంటే వండీసి ప్లేట్లో పెట్టాక ఇంక తినడం ఆయన పని. ఆ వండేటప్పుడు ఆవిడ ప్రాధాన్యం,
అబ్జర్వ్ చేస్తూ ఏం మిరపకాయలు తరగమంటావా అని సహాయపడ్డం ఆయన పని ఇక్కడ. తర్వాత నీ పనులు రెండొచ్చాయి, సంహారం తిరోధానం, అది ఆయన పని పూర్తి చేస్తాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ చూస్తూ ఉంటుంది, ఆయన చేస్తూ ఉంటాడు ఇక్కడ. అది సృష్టి స్థితి అమ్మవారి యొక్క ప్రధాన కృత్యమైతే అయ్యవారు అక్కడ సహకారం మాత్రమే. అదేవిధంగా సంహార తిరోధానములు రెండు అయ్యవారి కృత్యములు అయితే అమ్మవారి సహకారం మాత్రమే. ఇంకో కృత్యం ఉంది, ఇద్దరు సమాప్రాధాన్యత చేసేస్తారు అక్కడ, అది అనుగ్రహం, 5వ కృత్యం. 5వ కృత్యంలో ఇద్దరికి సమప్రాధాన్యం ఉంది అయ్యి అన్నారు. ఈ విధంగా మీరెరువురు కలిసి సమరసముతో 5 పనులు చేస్తూ, నువ్వు శరీరముగా ఆయన ఆత్మగా ఉంటూ, ఆత్మ యొక్క 9 రకాల వ్యక్తీకరణలే శరీరం కనుక మళ్ళీ మీ ఇద్దరికి భేదం లేదు కనుక ఇలా ఉంటూ ఈ జగత్తుని నిర్వహిస్తున్నారమ్మా మీరు ఉభయులు. సమరస పరానంద పరయోహో, ఎంత రమ్యంగా ఆవిష్కరించారో చూడండి ఇక్కడ జగన్ నిర్వహణ. ఆ తర్వాత శ్లోకములు సుమారు 6 శ్లోకములు దాటేస్తున్నాం. అంటే వీటిని ఇదివరకు చెప్పడం జరిగింది. మహిమూలాధారి ఇత్యాదుల్లో విస్తారంగా చెప్పిన దాన్ని ఇక్కడ 6 శ్లోకాల్లో చెప్పారు. సారాంశంగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చక్రంలో శివశక్తిని ఎలా ధ్యానించాలో చెప్తున్నారు ఇక్కడ. ధ్యాన విధానం క్రమక్రమంగా బోధించారు. అక్కడితో ఆనంద లహరి పూర్తి చేసి సౌందర్య లహరి మొదలవుతుందండి ఇక్కడ. మొదటి రోజు చెప్పుకుని చూస్తే ఆనంద లహరిలో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. 1 కాదు 2 కాదు, ఎన్ని సబ్జెక్టులు. శ్రీచక్రం గురించి, అమ్మవారి రూపం గురించి, మంత్రం గురించి, తత్వచింతన గురించి, భక్తి గురించి ఎన్ని వివరాలు చెప్పేశాడు ఆయన. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కటి, రకరకాల భావనా భేదాలు చెప్పాడు, అన్నీ అయిపోయాయి. అంటే ఒక్కొక్క శ్లోకం ఇండివిజువల్గా ఒక్కొక్క శక్తి. కానీ 42వ శ్లోకం నుంచి క్రమంగా వరుసగా కొన్ని శ్లోకాలు అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణన. శిరస్సు మీద ఒకటి, నుదుటి మీద మరొక వర్ణన, కళ్ళ మీద కొన్ని శ్లోకాలు, 1 కాదు 2 కాదు కొన్ని శ్లోకాలు, పాదాల మీద మరికొన్ని శ్లోకాలు, 1 కాదు 2 కాదు, బోల్డ్ ఇచ్చేశారు. కొన్ని అవయవాలకు బోల్డు. ఇలా అమ్మవారి యొక్క అవయవ వర్ణన చేస్తున్నాడు. దీన్ని పాదాది కేశాంతం, కేశాది పాదాంతం అంటూ స్థుతులు కనిపిస్తూ ఉంటాయి. అథాంగ పూజ కూడా మనం చేస్తాం కదా. అమ్మవారికి ఇక్కడ శిరస్సు నుంచి పాదం వరకు వర్ణన అంతా కలిపి ఒక్క శ్లోకంలో చూపించినవి ఉన్నాయి. కొణత్కాంచీదామాలో మొత్తం కల్పించి ఒక రూపం చూపిస్తారు. ఇక్కడ అలా కాకుండా డీటెయిల్డ్గా వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మ యొక్క కిరీటం మొదలుకొని, తర్వాత అమ్మ జుట్టు, అమ్మ నుదురు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం అండి ఇక్కడ. అమ్మ శరీరం మాంసమయం కాదు, చర్మములతో కప్పినది కాదు, అది మంత్రమయము. ఒక్కొక్క అవయవాన్ని మీరు ధ్యానించారు అంటే ఆ మంత్రశక్తి అనుసంధానం అవుతుంది ఇక్కడ. ఇంకొక రహస్యం ఉంది. దేవతా స్వరూపం 3 రకాలుగా ఉంటుంది తెలుసుకోండి. మంత్ర విగ్రహం, సర్వదేవతాత్మకం, సర్వ విశ్వాత్మకమైన విరాట్ రూపం 3. అమ్మ రూపములు 3, మంత్ర రూప, దేవతా రూప, విరాట్ రూపములు 3. కనుక అమ్మ రూపాన్ని చూసిన 3 నీకు స్ఫురించాలి. దేవతా విగ్రహం అంటే ఏంటో మళ్ళీ చెప్తున్నాం. మంత్రములు ఉంటాయి అక్షరాల్లో, అవయవాల్లో అక్షరాలు మంత్రాలు ఉంటాయి. రెండవది సర్వదేవతాత్మక అమ్మవారు. అందుకే ఆవిడ చతుర్గ్న కుండల నుంచి వచ్చినప్పుడు సర్వదేవతలు ఆహుతైపోతే ఆవిడ వచ్చినప్పుడు సర్వదేవతలను తన నుంచి సృష్టించింది. ఎవరి నుంచి సృష్టించిందో వర్ణించారు బ్రహ్మాండ పురాణంలో. జుట్టు నుంచి యముడిని సృష్టించింది, కళ్ళ నుంచి సూర్యుని సృష్టించింది, అలాగే నాలుక నుంచి వరుణుని సృష్టించింది, వాక్కు నుంచి అగ్నిని సృష్టించింది. అంటే జగత్తులో కనబడుతున్న దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ నుంచి. సృష్టించిందంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లు అన్ని ఆవిడలోనే ఉన్నాయి. ఒక అగ్ని రగులుతుంటే దీపాలు తెచ్చుకున్నట్లుగా అందులోంచి రకరకాల దేవతలు వచ్చారు. అంటే దేవతల ఆరిజిన్ ఆవిడ. కనుక అమ్మవారి శరీరం అంతా సర్వదేవతలు. మీరు ఆవిడ జుట్టుని ధ్యానిస్తున్నారంటే యముడి అనుగ్రహం లభిస్తుంది. కళ్ళని ధ్యానిస్తున్నారంటే సూర్యభగవానుడి కృప, చంద్రుడి కృప లభిస్తుంది. ఆ దేవతాశక్తులు, అలాగే మంత్రశక్తులు, అలాగే విరాట్ స్వరూపం, సమస్త విశ్వవ్యాపకమైన స్వరూపం అమ్మవారిది. కానీ విశ్వంలో ప్రతి శక్తి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ 3 భావాలతో విగ్రహాన్ని నమస్కరించుకోండి. మీ ఇంట్లో ఉన్న కామాక్షి చిత్రపటం చూసినా ఇది మంత్ర విగ్రహం, ఇది దేవతా విగ్రహం, ఇది విరాట్ విగ్రహం అని నమస్కారం చేసుకోండి. అసలు దేవతని ఎలా చూడాలో నేర్చుకుంటున్నాం. అందుకు సౌందర్యంలో కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అర్థమైనా కాకపోయినా సనాతన ధర్మం గొప్పతనం అర్థమైతే చాలు, ప్రవచన ప్రయోజనం నెరవేరినట్లే తెలుసుకోండి. ఇప్పుడు అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయవ ధ్యానం, ఒక్కొక్క ధ్యానిస్తే ఒక్కొక్క ప్రయోజనం సూచనప్రాయంగా గురువులే అందిస్తారు. ఇక్కడ లౌకిక ప్రయోజనాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. దుర్వాస మహర్షి త్రిపురామహిమ్న స్తవంలో అమ్మా నీ చెరకు వెళ్ళని ధ్యానిస్తే ఫలితం ఏమిటో చెప్పారు. 5 పువ్వుల బాణాలు ధ్యానిస్తే ప్రయోజనం ఏమిటో చెప్పారు. ఆయుధ ధ్యానం కూడా విశేషం చెప్పారండి ఇక్కడ. అందుకే రూపధ్యానం గొప్పది అని ఈ మధ్య కాలంలోనే మొన్న 3 రోజుల క్రితం చెప్పుకున్న విషయం గుర్తు తెచ్చుకోండి.
ఇప్పుడు మన భాగ్యం పండి అమ్మవారి యొక్క రూపం ప్రత్యక్షమైంది మన ముందు. అయితే ఇంతవరకు చెప్పిన దాంట్లో సూక్ష్మ రూపములు ఎక్కువ చెప్పారు, స్థూల రూపములు చెప్పారు, రకరకాలు చెప్పారు. ఇక్కడ మాత్రం ఒకటే స్వరూపం. అంతర్ముఖం తేలిగ్గా అలవాటు కాని వాళ్ళకి స్థూల రూప ధ్యానమే ప్రధానము. వాళ్ళు ఒక రామ విగ్రహమో శివ విగ్రహమో తలుచుకుంటూ కన్నీళ్ళు కారుస్తారు, రూపాన్ని చూసి మురిసిపోతారు, మంచిదే. ఇది స్థూల దృష్టి కల వారికి అదే కావాలి. అయితే 99.9% మందికి బహిర్ముఖ దృష్టి స్థూల దృష్టి ఉంటుంది. అంతర్ముఖ దృష్టి అలవాటైనటువంటి వాళ్ళకే నిన్ను నేనని ఎవరు భావిస్తారో, అహమిత్యే వైభావయే భవ అనేవన్నీ వాళ్ళకి అర్థమవుతాయండి. అలాగే మంత్రరూపం ఇది, ఆత్మరూపం ఇది అనే అంతర్ముఖ దృష్టి కలవారి కోసం అవన్నీ. అంతర్ముఖ దృష్టి అంత తేలికగా రాదు. స్థూల దృష్టి ఉన్న వాళ్ళ గతి ఏం కావాలి? వాళ్ళ కోసం అమ్మవారి యొక్క స్థూల ఆకృతి ధ్యానమే. అందుకే విగ్రహం పెడితే పెట్టే నమస్కారం ప్రవచనం పెడితే చేయరు. జ్ఞానం సూక్ష్మం, విగ్రహం కంటికి కనబడుతుంది, అవునా లేదా? ఇక్కడ రేపు వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది అని అనౌన్స్ చేస్తే ఈ జనం చాలరండి, ఈ పక్కన పెట్టినటువంటి గుడ్డలు కూడా తీసేయాలి. కిటకిటకిటలాడిపోతుంది, ట్రాఫిక్ జాము ఏది కళ్యాణానికి. అదే వెంకటేశ్వర తత్వం ప్రవచనం చెప్పబడను అనగానే వెంటనే టెంట్ అంతా ఇంత అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే బాహ్యమైనవి చేయడానికి తీసే పరుగు. అదే కుంకుమ పూజ లలితా శాస్త్రం ఉందంటే ఒక్కడు కన్ను ముయ్యకుండా రేపు కూర్చుంటారు నాకు తెలుసు. కానీ లలితా శాస్త్రం అర్థం చెప్తానంటే ముందే హాయ్ అనడం మొదలెడతాం. ఇక్కడ జ్ఞానం సూక్ష్మం కనుక అందుకోలేం, విగ్రహం స్థూలం, పూజలు స్థూలం కనుక చేసేస్తాం. కానీ స్థూల దృష్టి కంటే సూక్ష్మం. సూక్ష్మంలోకి వెళ్తే గానీ మోక్షం రాదు. అందుకే పెద్దవాళ్ళు సూక్ష్మంలో మోక్షం అంటారు, అది అర్థం. అదే మోక్షం మేడీజీ అని కాదు అర్థం. ఇక్కడ సూక్ష్మంలో మోక్షం అంటే ఎంత స్థూలం నుంచి దూరం అయితే మోక్షం అంత తొందరగా వస్తుంది అని తెలుసుకోండి. ఇక్కడ సూక్ష్మం అంటే సటిలెస్ట్. గ్రాస్ అంటే స్థూలం. గ్రాస్ లెవెల్ వద్దు, సటిల్ లెవెల్లోకి వెళ్ళు. మరి సటిలెస్ట్ అక్కడికి వెళ్ళిపో. అదే మీకు జాగ్రత్తగా చెప్పాను. స్థూలం అమ్మవారి రూపం అయితే సటిల్ మంత్రం, సట్లర్ కుండల్ని సట్లెస్ట్ పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అక్కడ అది ఎక్కడ చెప్పారండి అంటే ఏది చెప్పినప్పుడు నిద్ర వచ్చిందో అది అనమాట. అక్కడ ఏది చెప్పినప్పుడు భవానిత్వం అహమితి సదా భావయితి యః అని చెప్పాం కదా. సంవర్తాగ్ని విరజయతి నీరాజన విధి అన్నప్పుడు కళ్ళు చిట్లించారే అవన్నీ సూక్ష్మతమ రూపములు, సట్లెస్ట్లు అనమాట. అమ్మవారు అసలు అక్కడుంది మోక్ష స్వరూపం, సూక్ష్మంలో మోక్షం అంటే అర్థం. కనుక స్థూలాన్ని మనం ధ్యానించినా తప్పేం లేదు, కానీ అందులో సూక్ష్మం ఉందని తెలుసుకుంటే చాలు. ఇక్కడ నుంచి స్థూల రూపమే అమ్మవారి యొక్క రూపవర్ణన చేస్తున్నాడు. కిరీటం మొదలుపెట్టారు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణ పటలం చంద్రశకలం ధనుషౌనాసీరం కిమతి ననిబధ్నాతి ధిషణాం. ఏదో స్థూలం అన్నారు కానీ ఆలోచిస్తే ఇది కూడా సూక్ష్మంగా కనబడుతుంది. మరి రాసిన వారి శంకరుడు అయితే ఇలా ఉంటుంది. పైగా అమ్మ విరాట్ విగ్రహాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ఆ భావన రాగానే మీకు స్త్రీ రూపాన్ని భావన పోయి దివ్య భావం కలుగుతుందని భక్తి పెరుగుతుంది. అమ్మా గగన మణిభిః సాంద్ర ఘటితం తే హైమం కిరీటం, నీ బంగారు కిరీటము గగనమణులతో, ఆకాశమణి, ఆకాశం అంటే ద్యుమణి సూర్య భగవానుడు, అలాంటి సూర్యులతో, ఇది బహువచనం, సూర్యులతో తయారు చేసిన కిరీటం అన్నాడు. ఇక్కడ అంటే అమ్మవారి కిరీటంలో మణులు పెట్టాలనుకున్నాడు ఎవడు? బ్రహ్మదేవుడు. అయితే ఏ మణి పెడదామా అనుకుని ఎదురు చూస్తే ఆకాశంలో సూర్య మండలాలు వచ్చేట. ఆకాశంలో ఒకే సూర్యుడు ఉన్నాడు అని వేద జ్యోతిషం ఒప్పుకోదు, ఇప్పుడు సైన్స్ ఒప్పుకోదు. రకరకాల సూర్యమండలాలు ఉన్నాయి, జ్యోతిర్మండలాలు ఉన్నాయి. అమ్మవారి కిరీటంలో పెడదామా అని ఆలోచించారు. ఇప్పుడు కదా బ్రహ్మ దగ్గరికి సూర్యమండలాన్ని వచ్చి నన్ను పెట్టవా అని అడిగేట. అమ్మ కిరీటంలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన వెంటనే గగనమణులన్నీ తీసుకున్నాడు. ఏ జ్యోతిర్మండలాలు తీసుకున్నా మనకేం తెలుసు, తీసుకుని పెడితే ఇన్ని అడిగే గనక ఏదో 2-3 కాకుండా డెన్సిఫైడ్గా పెట్టాడు. సాంద్ర ఘటితం, కిక్కిరిసిపోయి అలా పెట్టాడు. అందుకే ఎంత దివ్యంగా ఉన్నదంటే అందులో మాణిక్యములు కెంపులుగా మారిపోయిన వాళ్ళందరూ ఎవరు? గగనమణిభి గతైర్మాణిక్యత్వం గగనమణిభి సాంద్ర ఘటితం కిరీటం తే హైమం. ఇక్కడ ధ్యాన విధానంలో ఒక్కొక్క ధ్యానానికి ఒక్కొక్క మంత్రం, ఒక పద్ధతి ఉందండి. అమ్మ కిరీటం గురించి చెప్తూ హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః అని మంత్రశాస్త్రం చెప్తుంది. ఇక్కడ
సహస్రాదిత్య అంటే అనంతాదిత్యులు, అది గురువుగారు గగనమణివి అని మాటలో చూపించారు. సాంద్ర ఘటితం కిరీటం తే హైమం. ఎవరైతే ఆ కిరీటాన్ని ధ్యానిస్తున్నారో వాడికి బుద్ధి ఉంటే, వాడి భావించే శక్తి ఉంటే, తల్లి వాడి బుద్ధి దేన్ని పట్టుకుందంటే ఆ కిరీటం మీద నెలవంక పెట్టుకున్నాం. నెలవంక ఎలా ఉంటుంది? అటు తిరిగి ఉంటుంది వెనక్కి. ఆ నెలవంక వాడికి అటు తిప్పినటువంటి ఇంద్రధనువులా కనబడుతుందమ్మా అన్నాడు. ఇక్కడ శంకరుడు ఇమాజినేషన్ గొప్పతనం చూడండి, ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇక్కడ నెలవంక అటు తిరుగుంది, అది ఇంద్రధనువులా కనబడుతుందిట. వెనక్కి తిరిగిన ఇంద్రధనువులా ఎలా కనబడుతుంది? అది ఆశ్చర్యం అన్నాడు. అసలు నెలవంక ఏ రంగులో ఉంటుందండి చెప్పండి? తెల్లగా ఉంటుంది కదా. కానీ చంద్రుడి లక్షణం ఏమిటి? మీరు చంద్రమండలం వైపు చూస్తే టెలిస్కోప్తో మంచు ముక్కలే కనబడుతుంటాయి కనుక ఆయన హిమకిరణుడు అన్నారు మన పెద్దవాళ్ళు. అయితే మంచు నీరు అనేది సూర్యకాంతి తగిలిదిగానే పరావర్తన చెంది ఇంద్రధనువుగా మారుతుంది. ఇక్కడ మరి ఇందరు సూర్యులు ఉండగానే పైన హిమకిరణుడైనటువంటి చంద్రుడు కాస్త ఆ రిఫ్లెక్షన్కు ఇంద్రధనువులా గోచరిస్తున్నాడమ్మా. ఎంత బాగున్నదమ్మా అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతంగా చూపించారు. ఇక్కడ ఓ